కుక్కర్లో వేసి బాయిల్ చేసేసుకొని తడక పెట్టేసుకొని పెట్టేయడమే. కాబట్టి ఇదే పెద్ద పని కాదు. అండ్ మనం ఫుడ్ తినదు, తాగడానికి ప్రాబ్లం. ఇది వర్షం రావడానికి రెడీ అవుతుంది. నల్లగా మబ్బులు వస్తున్నాయి. సో ఈ సాంబార్ 3 7 6 దీనికి రోజు రికార్డ్ చేస్తున్నాను కదా, బోరింగ్గా ఉంటుందని ఈరోజు నేను రికార్డ్ చేయలేదు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫేవరెట్ డే ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఇదైతే ఫుల్ డే రొటీన్ వ్లాగ్. యాజ్ యూజువల్ మా అమ్మాయితో బోల్డ్ అంత ఫన్ ఉంటుంది. నా డైలీ రొటీన్, డైలీ వర్క్స్ అండ్ ఫ్రైడే పూజ అండ్ వీటన్నిటికీ తోడు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో అయినా సరే సింపుల్గా ఎవరైనా సాంబార్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనే రెసిపీ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను. చాలా ప్రొడక్టివ్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇదైతే నా ఫ్రైడే ముగ్గు. బాగుందా? హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. మీరు పూజ చేసేసుకున్నారా? నేనైతే అరేంజ్మెంట్స్లో ఉన్నాను. నైట్ శనగలు సోక్ చేశాను కదా, మీరు ముందు బ్లాగ్లో చూసినట్టయితే అమ్మవారికి ఈరోజు శనగలు నైవేద్యంగా పెడదాం అనుకున్నా. సో ఫస్ట్ అయితే వీటిని కుక్కర్లో వేసి బాయిల్ చేసేసుకొని తడక పెట్టేసుకొని పెట్టేయడమే. కాబట్టి ఇదేం పెద్ద పని కాదు. అండ్ మనం పప్పు కూడా పోసాం కాబట్టి గ్రైండర్ ఆన్ చేసుకొని సైమల్టేనియస్గా ఇది అది చేసుకుంటాం అన్నమాట. మనకు అలవాటేగా ఇలా పనులు చేసుకోవడం. సో ఫ్రైడే కాబట్టి స్పెషల్. ఫ్రైడే ఆల్వేస్ స్పెషల్, పండగ. మార్నింగ్ లేచాం, క్లీనింగ్ పనులు అవన్నీ అయ్యి స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీరు ఫ్రైడే నైవేద్యం చేస్తారా లేదా అనేది నాతో చెప్పండి. అండ్ ఇంకా మన బ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తాయి, ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వీడియో లైక్ చేయడం ఎంత ఇంపార్టెంటో కామెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఒక చిన్న కామెంట్ పెడితే నాకు మోటివేటింగ్గా ఉంటుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో తప్పకుండా టైం తీసుకొని కామెంట్ అయితే పెట్టేయండి. ఇంక ఇందులో ఏం వేయను, జస్ట్ కొంచెం వాటర్ పోసేసి లైట్గా సాల్ట్ వేసి కుక్ చేసేసి తడక పెట్టేసుకోవడమే. సింపుల్గా అయిపోద్ది, ఈజీ. అండ్ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కూడా, అమ్మవారి ఫేవరెట్స్లో ఇవి కూడా ఒకటి. వరలక్ష్మి వ్రతానికి మాత్రం మేము ఇలా బాయిల్ చేయకుండా జస్ట్ నానపెట్టేసి పచ్చివే పెట్టేస్తాం. ఈవెన్ తాంబూలంలో కూడా పచ్చివే ఇస్తాం అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఇలా నైవేద్యం పెట్టుకోవాలంటే మాత్రం బాయిల్ చేసి పెట్టేసుకొని తర్వాత మనం అమ్మమ్మ తినేయడమే. అమ్మవారికి పెట్టింది అది సంగతి. సో ఇలా అయితే నా ఫ్రైడే పనులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఫ్రైడే అంతా ఏం చేస్తాం, మా అమ్మాయి మార్నింగ్ క్రికెట్ ఈ రోజు నుంచి. నేను ఒక్కరోజే వాళ్ళసరికి ఏదో పని ఉందని ఈవినింగ్ పెట్టారు. ఈరోజు మార్నింగే వెళ్ళిపోయింది. సో తన రోజు ఎలా గడుస్తుంది, నేను రోజంతా ఏం చేయబోతున్నాం అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో మరి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే శనగలు ఉడకడానికి పెట్టేసి గ్రైండర్ అయితే ఆన్ చేస్తున్నాను. ముందుగా ఈ గ్రైండర్ వేసుకోవడం ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది కానీ ఆ ఇడ్లీ దోశ పిండి ఇంట్లో లేకపోతే టిఫిన్స్ కోసం వెతుక్కుంటాం చూసారా, ఆ స్ట్రెస్ కన్నా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. ఒకరోజు కష్టపడితే చాలు, ఈజీగా 4-5 డేస్ హ్యాపీగా తినేయచ్చు. ఇంక ఇలా వేసేసి ఇడ్లీ పిండి అవుతుంది. ఆ తర్వాత ఇంక వెళ్ళి మా అమ్మాయిని కూడా తీసుకురావాలి. నేను ఇడ్లీ రవ్వ ముందుగా ఏం నానబెట్టను. ఇడ్లీ పప్పు గ్రైండర్లో వేసేసిన తర్వాత అవి నలుగుతూ ఉంటాయి. ఆ గ్యాప్లో నేనైతే రవ్వ నానబెట్టేసుకుంటాను. అండ్ దోశ పిండిలోకి కొన్ని అటుకులు కూడా ఈ టైంలోనే నానబెడతాను. అటుకులు వేసుకోవడం వల్ల మీకు దోశ సాఫ్ట్గా అండ్ కొంచెం మంచి కలర్ అయితే వస్తుంది. మా అమ్మాయికి బేసిక్గా క్రిస్పీ దోశల కన్నా సాఫ్ట్ దోశలు అంటే ఇష్టం. సో తన కోసం అని నేను కొంచెం అటుకులు అయితే యాడ్ చేస్తాను. ఇలా రవ్వ నానబెట్టేసిన తర్వాత అటుకులు అయితే కొత్త ప్యాకెట్ ఓపెన్ చేశాను. అవి కావాల్సినవి నానబెట్టేసి మిగతావన్నీ ఇలా కంటైనర్లో అయితే వేసేస్తున్నాను. ఖాళీ అయిందని ముందు రోజే క్లీన్ చేసి పెట్టాను ఆ కంటైనర్ నీట్గా.
సో అందులో రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఈ కంటైనర్స్ అన్నీ మనం ఎప్పటికప్పుడు పప్పులు ఖాళీ అయిపోతూ ఉంటాయి కదా, ఆ టైంలోనే క్లీన్ చేసుకుంటూ పెట్టేసుకుంటూ ఉంటే ఒకేసారి అన్నీ ఖాళీ చేయాలి, క్లీన్ చేయాలి అన్నప్పుడు చేతుల నొప్పులు రాకుండా ఉంటాయి. నేనైతే ఇలానే ఫాలో అవుతాను. మీలో ఎవరన్నా నాలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు పప్పు కూడా వేయగానే ఎక్కువ వాటర్ పోసేయకుండా ఇలా స్టార్టింగ్లో కొంచెం ఇలా కదుపుతూ చేసుకున్నారంటే అక్కడక్కడ బద్దలుగా లేకుండా పిండి బాగా గ్రైండ్ అవుతుంది. టైం 9 అయింది, ఇంకా పనులు అయితే అవుతూ ఉన్నాయి. మా అమ్మాయిని కూడా తీసుకురావాల్సిన టైం అయింది కదా. బనానా షేక్ చేసుకుని తీసుకెళ్తున్నాను. అక్కడే ఇంకా తాగేస్తూ వస్తుంది. వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుద్ది, టిఫిన్ చేసి పెడతాను. మన పనులు అవుతున్నాయి, ఇంకా పూజ పెండింగ్ ఉంది, చేయాలి. లిఫ్ట్ వచ్చేసింది. కిందకి వెళ్ళి రికృతిని కలుద్దాం, తనతో కూడా మాట్లాడదాం ఏం చేస్తుంది ఏంటి అనేది. సరే ఎలా ఉంది నాతో చెప్పడం మర్చిపోకండి. హలో. ఎండలేదు కానీ చెమటలు మాత్రం అద్దరిపోతున్నాయి బాబోయ్. చెమటలు నాకు కూడా చెమటలు తల్లి. ఇంట్లో వేసి హాయిగా ఉంది, ఇక్కడ వస్తే చెమటలు. ఓకే తల్లి, బాయ్ బాయ్. ఇది తాగేసి అరే క్యాప్ తీకుండా ఎలా తాగుతావు రిద్దు? అదిగో అక్కడే ఉన్నాను. తాగమా ప్లీజ్. ఫుడ్ తినదు, తాగడానికి ప్రాబ్లం. చెల్లు లిఫ్ట్ వచ్చిందా? చెల్లు అండ్ ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే వచ్చేసింది, తను ఫ్రెష్ అయిపోతుంది. నేనైతే నా ఫ్రైడే పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రైడే ఈరోజు మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకొని చక్కగా పూజ చేసేసుకుంటే ఆ ప్రశాంతత వేరుగా అనిపిస్తుంది. ఇంతకీ వీక్లో మీకు ఏ రోజు అంటే ఇష్టం, ఆ రోజు ఎందుకు ఇష్టం అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. లక్ష్మీ నమః, నిజపుష్టాయ నమః, ఓం విభావర్యే నమః, ఆదిత్యే నమః, ద్వితీయ నమః, దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, వసుదారిణ్యే నమః, ఓం కమలాయ నమః, కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవాయ నమః. అలా నేనైతే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చదివేసుకున్నాను. ఇంతకీ మీరు ఫ్రైడే ఏం చదువుకుంటారు అమ్మవారి కోసం అనేది నాతో చెప్పండి. నేను ఫ్లవర్స్ ఉండి మణిద్వీపం చేసుకోలేకపోయినా జస్ట్ చదువుకోవడానికైనా వినడానికైనా ఇష్టపడతాను. గ్రైండర్లో పిండి రుబ్బుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? నేను మీకు చాలాసార్లు చెప్పాను, మన దగ్గర బ్యాటర్స్ ఏం రెడీ చేసుకోకపోయినా అప్పటికప్పుడు ఇడ్లీ వేసుకున్నా సరే సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. మీకు చూపిస్తాను. ఈ విషయం నమ్మరు. అండ్ నన్ను అడిగారు కూడా చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేసి. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరు గ్రైండర్లో వేసుకుంటే అప్పటికప్పుడు ఇడ్లీ వేసుకున్నా సరే సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు వేసుకున్నాం కదా, చూపిస్తా ప్లేట్లో సర్వ్ చేసాక ఎంత సాఫ్ట్గా ఉంటాయో. అండ్ ఇక్కడైతే మన దోశ పిండి కూడా రెడీ అయిపోయింది. ఫ్రైడే పనులన్నీ అయిపోయాయి, పూజ అయిపోయింది, ఇంకా బట్టల పని ఉంది, అది చూడాలి. అయిపోతే ఇంకొంచెం ఫ్రీ అయినట్టే. కొన్ని వీడియోస్ వర్క్ ఉంది, ఫోన్స్ 2 ఫుల్ అయిపోయినాయి, కంటెంట్ ఎక్కువైపోయి అవన్నీ ఎడిట్ చేసేసి ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసేస్తే రా ఫుటేజ్ డిలీట్ చేస్తే ఫోన్స్ ఫ్రీ అవుతాయి. అప్పుడు కొంచెం యాక్టివ్గా పని చేసుకోవచ్చు, ఏమైనా రికార్డ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. హాయ్ తల్లి. మా అమ్మాయి నాకు మ్యాచ్ చేసేసింది యాజ్ యూజువల్. చూసారా, ఇది నా yellow స్కర్ట్, పింక్ టాప్, మమ్మీ yellow టాప్, పింక్. ఓకే వాట్ ఎవర్. అది రెడీ అవుతుంది ఇడ్లీ తినడానికి. ఇడ్లీ విత్ పొడి, నెయ్యి. ఇంకేం చేద్దాం ఈరోజు మనము ఏమైనా గేమ్ ఆడదాం. గేమ్ ఓకే, విల్ హ్యావ్ ఫన్ ఆల్సో. అది కూడా మీతో షేర్ చేస్తా. దానికన్నా ముందు టిఫిన్ తినేసి గ్రైండర్ పని చూసేయాలి, తర్వాత చేస్తాం. వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడైతే మా కోసం ఇడ్లీ రెడీ అయిపోయినాయి. నిజంగా ట్రస్ట్ మీ, నేను చెప్పినట్టే గ్రైండర్లో వేసుకోండి. అసలు చాలా మెత్తగా అప్పటికప్పుడు వేసామా అన్నట్టు ఉండవు, అసలు ఫర్మెంట్ చేసామా అన్నట్టే ఉంటాయి ఇడ్లీ. అందుకే నాకు గ్రైండర్లో బ్యాటర్స్
చేసుకోవడం అంటే ఇష్టం. మిక్సీలో నాకెందుకో ఎంత బాగా వేసుకున్నా నచ్చదు. దోశలైనా ఓకే మేనేజబుల్ అనిపిస్తుంది, కానీ ఇడ్లీ మాత్రం అస్సలు మా వల్లే కాదు, మా పాప అయితే అస్సలు తిందు. ఎప్పుడన్నా కొంచెం వేయాల్సి వచ్చి మిక్సీలో వేసామంటే వాటిని ఫర్మెంట్ చేసి ఇడ్లీ వేసినా సరే తను ఏదో రకంగా టేస్ట్ డిఫరెంట్గా ఉంది, కొంచెం గట్టిగా ఉంది అని రకరకాల రీజన్స్ అయితే చెప్తూ ఉంటుంది. ఇలా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసేసాం. తర్వాత నేను అన్నట్టే నా మిగతా పనులన్నీ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్ అనమాట. లంచ్ కోసం ఈరోజు సాంబార్ అయితే చేస్తున్నాను. సింపుల్ సాంబార్ అంతే, ఇంకేం చేయలేదు. అండ్ సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో సాంబార్ ఎలా చేసుకోవాలో మీతో చెప్తాను అన్నాను కదా, అదే ఇక్కడైతే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా పప్పు ఉడకబెట్టేసుకున్న తర్వాత మీరు ముందే ముక్కలు మగ్గించుకోవాలి. ఇవన్నీ టైం వేస్ట్ ఏమి ఉండదు. హార్డ్లీ మీ దగ్గర 15 మినిట్స్ ఉంటే చాపింగ్ ఇవన్నీ కాకుండా మీ సాంబార్ మీకు రెడీ అయిపోయినట్టే. ఆ పప్పులోకి ముక్కలన్నీ యాడ్ చేసేసి పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోండి. ఈ టైంలో చింతపండు పులుసు యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే కొన్ని ముక్కలు సరిగ్గా ఉడకవు. కాబట్టి మామూలు వాటరే, కొన్ని వాటరే వేయండి. వేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి జస్ట్ 2 అంటే 2 విజిల్స్ ఇవ్వండి. ముక్కలన్నీ చక్కగా కుక్ అయిపోతాయి. అంతే, మన సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి అప్పుడు చింతపండు పులుసు అవన్నీ వేసేసుకుంటే సరిపోద్ది. అంతే. ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. ఈ గ్యాప్లో ఏం జరిగిందో చూద్దాం. ఓకే అండి, టైం అయింది. ఇట్స్ హై టైం. బట్టలు తీసే అంటుంది. వర్షం రావడానికి రెడీ అవుతుంది. నల్లగా మబ్బులు వస్తున్నాయి. సో మనమైతే క్విక్గా బట్టలు తీసేసుకుందాం. గాలి చూస్తున్నారుగా వెనక. వెదర్ చూపిస్తా పైన ఎలా ఉంది ఏంటి అనేది. క్లౌడ్స్ బాగా వస్తున్నాయి. వచ్చిందంటే ఇంకా సడన్గా వచ్చేస్తుంది, మనకు గ్యాప్ ఉండదు అనమాట తీసుకోవడానికి. సో ముందే అన్నీ తీసేసుకొని లోపల పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక పని అయిపోద్ది కదా. సో ఆ పనిలో అయితే ఉన్నానమాట. ఇంక ఇవి తీసి లోపలేసేసి మడత పెడతాను, లేకపోతే లంచ్ టైం అయింది. ముందైతే లంచ్ చేసేస్తాం, కొంతసేపు రెస్ట్ తీసుకుంటాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరైతే చివరి వరకు చూస్తూ ఉండండి. చూసారా, అంది వచ్చేస్తుంది. కనిపిస్తున్నాయా నల్ల మబ్బులు అలా వస్తున్నాయి అనమాట. ఇలా వచ్చినప్పుడు బట్టలు తీసేసుకోకపోతే వర్షం వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇంతకీ వర్షం వస్తుందో రాదో తెలీదు. సరే, అది వచ్చినా రాపోయినా మనకెందుకు, మన పని మనం చేసుకొని బట్టలు లోపలేసేసుకున్నాం అనుకోండి, తర్వాత హ్యాపీగా ఉండొచ్చు కదా. అది ఫాస్ట్గా బట్టలు అయితే తీసేస్తా. అదనమాట పరిస్థితి. కుక్కర్ విజిల్స్ ఇచ్చేలోపు వర్షం అయితే హడావుడి చేసేసింది వచ్చేదానిలాగా. సరే అని వెళ్ళి ఫస్ట్ అయితే బట్టలు తీసేసాను. అండ్ ఇక్కడ మనకి 2 విజిల్స్ అయిపోయినాయి. ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీరు డ్రమ్ స్టిక్ వేసుకుంటే మాత్రం జస్ట్ ఒక్క విజిలే ఇవ్వండి, ఎందుకంటే అంతా మ్యాష్ అయిపోతుంది అది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మునక్కాయ వేసుకున్నప్పుడు మిగతా వెజిటబుల్స్ ఏమన్నా పర్లేదు. ఇప్పుడు నేను రుచికి సరిపడా చింతపండు పులుసు యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి థిక్నెస్కి సరిపడా నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మంచి బాయిల్ వచ్చిన తర్వాత సాంబార్ పొడి యాడ్ చేశాను. తర్వాత మాకు సాంబార్లో కొంచెం తీపి వేసుకోవడం ఇష్టం. జనరల్గా వేస్తేనే బాగుంటుంది. పులుపు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా బెల్లం వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా అలా ఒక బాయిల్ వచ్చేసిన తర్వాత తడక పెట్టేసుకుంటే యమ్మీ సాంబార్ రెడీ అయిపోద్ది 15 మినిట్స్లో. తప్పకుండా ట్రై చేయండి. హలో అండి, ఆఫ్టర్నూన్ అంత హడావుడి చేసింది కానీ వర్షం మాత్రం రాలేదు. మేము మాత్రం భోంచేసి హాయిగా ఒక మంచి స్లీప్ వేసాం. మా పాప ఇంక ఈవినింగ్ లేచి కిందకి వెళ్ళి సైక్లింగ్ చేసి కొంతసేపు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకొని వచ్చింది. ఈరోజు నేను వెళ్ళలేదు, ఫ్రైడే కదా. కొంచెం ఇల్లంతా ఈవినింగ్ క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేసుకొని ధూపం వేసుకున్నాను. డిన్నర్ యాజ్ యూజువల్ మార్నింగ్ పిండిలేసాను కదా, పునుగేద్దాం అని అయితే అనుకుంటున్నాను. సాంబార్ ఉంది, చూడాలి. సాంబార్ ఇడ్లీ అంటారా పునుగు అంటారా, మా వారు వచ్చాక అడిగి అదైతే చేసుకొని తింటాం. అండ్ ఇప్పుడైతే మా అమ్మాయి ఏదో కొత్త గేమ్ చూసిందంటే ఎక్కడో, అది ఆడదామని గొడవ చేస్తుంది. నేనేమో బొళ్ళని బట్టలు ఉన్నాయి మడత పెట్టాలన్నాను. ఫస్ట్ అయితే తన్ని సాటిస్ఫై చేయకపోతే ఏడుస్తుంది. కాబట్టి ముందు గేమ్ ఆడేసి తర్వాత మనం బట్టలు మడత పెట్టుకొని వాటి ప్లేసుల్లో సర్దేసుకుందాం. తర్వాత డిన్నర్ ఏర్పాట్లు చూసేద్దాం. వీకెండే కాబట్టి హడావిడి లేదు. కొంచెం లేట్గా పడుకున్నా అనుకోవడానికి లేదుగా, పొద్దున్న క్రికెట్కి తీసుకెళ్ళాలి కాబట్టి త్వరగా పడుకోబెడదాం అని అనుకుంటున్నా. చూడాలి, మనం చెప్తే ఆవిడ అసలు పడుకోదు, తన ఇష్టానికే తను చేస్తుంది. కాబట్టి చూద్దాం. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకీ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాతో చెప్పడం మర్చిపోద్దు. ఏమైనా చేంజెస్ ఉంటే తప్పకుండా సజెస్ట్ చేయండి, నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. 2 4 5 6 1 extra 9 2 3 7 6. Hey,
విన్నర్ విన్నర్ విన్నర్. Not chicken. 3, 2, 5, 9, 7, 6. 5. సూపర్. డిన్నర్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడైతే పునుగుల్లో కాంబినేషన్గా టమాటో చట్నీ చేస్తున్నా. టమాటో చట్నీ చాలా బాగుంటుంది పునుగుల్లోకి. కొత్తిమీర టమాటో చట్నీ, నిమ్మకాయ కారం కూడా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా చూపిస్తానులేండి. అది స్నాక్స్గా అయితే బాగుంటుంది. ఇది మేము డిన్నర్గా తింటున్నాం కాబట్టి కొత్తిమీర టమాటో చట్నీ అయితే చేస్తున్నా. ఫైనల్గా టమాటోలు మగ్గిపోయాయి. వెల్లుల్లి వేసేసాను, కొత్తిమీర కూడా వేసేసి కలిపి కొంచెం అలా మగ్గించుకొని ఆఫ్ చేసేయడమే. ఇంకా జీలకర్ర ఉప్పు వేసి తడక పెట్టేసుకోవడమే. అది మా వాళ్ళు బిజీగా టీవీ చూస్తున్నారు. సో నేను కూడా టిఫిన్ వేసేసి వెళ్ళి కొంచెంసేపు టీవీ చూసి తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. అలా మా ఆటలు పాటలు అన్నీ అయిపోయి వీకెండ్ మోడ్ ఆన్ అయిపోయింది. ఫైనల్గా మా వాళ్ళు పునుగుల ఇడ్లీని అంటే పునుగులకే ఓటేస్తారు కదా, అలానే పునుగులే కావాలన్నారు. సరే వీకెండ్ కదా స్పెషల్గా ఉంటుందని టొమాటో చట్నీ చేసి పునుగులు అయితే వేసేసాను. సో మీకు పునుగుల్లో ఏ చట్నీ తినడం ఇష్టం? పల్లి చట్నీ ఇష్టమా, టమాటో చట్నీ ఇష్టమా, లేకపోతే నేను చెప్పినట్టు నిమ్మకాయ కారం ఇష్టమా, అసలు మీకు చిట్టి పునుగులు అంటే ఇష్టమా కాదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మా అమ్మాయి ఆడిచ్చింది కదా ఊనోతో, ఆ గేమ్ చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీ పిల్లలు మీతో ఊనో ఆడేలా ఉంటే తప్పకుండా అదొకసారి ట్రై చేయండి. అండ్ ఓటీటీ మూవీస్ గురించి ఒక చిన్న అప్డేట్ చెప్దాం అనుకుంటున్నాను. చాలా 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 మూవీస్ వచ్చాయి అండ్ బాగున్నాయి కూడా. ప్రైమ్లో బ్లైండ్ స్పాట్ అని ఒకటి వచ్చింది, నవీన్ చంద్రాది. 11 అని వచ్చింది, అది కూడా నవీన్ చంద్రాదే. అండ్ మన ప్రియదర్శిది సారంగపాణి జాతకం అని వచ్చింది. అసలు ఎంత ఫన్నీగా ఉందో ఆ మూవీ. సో మీ దగ్గర టైం ఉండి ఈ మూవీస్ ఏం చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఇవైతే రేపు మార్నింగ్కి ఎన్ని బర్డ్స్ దొరికాయో చూసారా, ఫుల్ సాటర్డే పూజ చేసుకోవచ్చు. అదండి, ఇలా గడిచిపోయింది మా ఫ్రైడే అయితే. పునుగులతో అలా కానిచ్చేసాం డిన్నర్ కూడా. ఇంకా కిచెన్ క్లీనింగ్ రోజు రికార్డ్ చేస్తున్నాను కదా, బోరింగ్గా ఉంటుందని ఈరోజు ఏం రికార్డ్ చేయలేదు. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్, గుడ్ నైట్, బాయ్.